హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురారి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక ప్రాబ్లం తీసుకొస్తాను అండి. డైనమిక్స్లోని 4th యూనిట్ అనమాట, ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఇదనమాట ప్రాబ్లం. సో ప్రాబ్లం చూడండి. ఈ బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అండ్ కవర్స్ 10 meters ఇన్ ద 5th second ఆఫ్ ఇట్. అంటే 10 meters రెస్ట్ నుంచి మూవ్ అవుతుంది, కవర్ చేస్తుంది. అది 5th సెకండ్లో అని ఎంత అంటే 5th సెకండ్, 4, 5, 6 అన్నది 5th సెకండ్లో ఆఫ్ ఇట్ జర్నీ ఫైండ్ ద ఇట్స్ యూనిఫామ్ యాక్సలరేషన్. అంటే ఇది ఎంతవరకు యూనిఫామ్గా మూవ్ అయింది అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో కేవలం 2 వాల్యూస్ మాత్రం ఉన్నాయి. అంటే యూనిఫామ్ 0 అన్నాడు, ఇనిషియల్ వెలాసిటీ ఏమీ లేదు. సో ఇక్కడ 10 meters కవరేజ్ అయింది అన్నాడు, అది ఎస్ అని వాల్యూ, అంటే డిస్టెన్సు. ఎన్ అనేది ఎంత నెంబర్, అంటే ఎన్నో నెంబర్ అని. సో ఇక్కడ సొల్యూషన్లో మనం రాసుకోవచ్చు ఆన్సర్ అని, సొల్యూషన్ అని. కానీ సో ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు మనకి 0. ఓకే, అలాగే డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5th సెకండ్స్లో ఎస్ అనే వాల్యూ ఇచ్చాడు. ఎస్ అనే వాల్యూ 10 meters. సో ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ఎన్ 10, ఇది nth సెకండ్ అంటే 5th సెకండ్లో. సో ఇప్పుడు మనకి యూజింగ్ రిలేషన్ ఒకటి ఉందన్నమాట. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1. ఇది ఎస్ఎన్కి ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో మనకి ఏమున్నాయి, యూ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ a/2 అన్నాడు. సో a/2కి a/2 ఇంటూ 2కి 2 ఇచ్చాడు, nth నెంబర్ అన్నాడు, అంటే n అంటే 5 అనమాట. సో ఇంటూ 5 -1. సో ఇక్కడ ఏమవుతుంది, a/2 ఇక్కడ -1 అని తీసేస్తే దీన్ని ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు కదా 10 అని. సో ఆ 10 వాల్యూ ఇక్కడ వేసుకోవచ్చు, a/2. సో 0 తీసేసాం, a/2 ఇక్కడ 2 ఇంటూ 5 10 అవుతుంది, -1 అవుతుంది. ఇప్పుడు ఈ 10 తీసుకున్నాం అనుకోండి, 10 - 1 అంటే ఏమవుతుంది, 9 అవుతుంది. సో ఇక్కడ 9, ఇక్కడ 10. ఇప్పుడు మనకి ఏ కావాలి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఈ 9ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 9/2 వేసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 4.5 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై మన వాల్యూ క్యాలిక్యులేషన్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ 10 డివైడెడ్ బై 4.5. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.23 వస్తుంది వాల్యూ. 2.222 అనేది 3 తీసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2.23 meters/second². ఇది మనకి కావాల్సిన ఏ వాల్యూ, అంటే యాక్సలరేషన్ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ అనేది మనకి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఇంకో ప్రాబ్లం వాల్యూస్ యాడ్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో చూడండి, సేమ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏ విధంగా చేయొచ్చు ఇంకో ప్రాబ్లం సేమ్ యాజ్ చూద్దాం. సో ఈ బాడీ స్టార్ట్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 meters/second, ట్రావెల్స్ విత్ ఏ 5 meters acceleration of 16 meters/second². Find the distance traveled in 8 seconds అండ్ డిస్టెన్స్ ట్రావెల్ nth సెకండ్. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే, బాడీ స్టార్ట్ విత్ 5 meters/second, ట్రావెల్ విత్ యాక్సలరేషన్ ఆఫ్ 16 meters/second². ఫైండ్ ద ట్రావెల్డ్ ఇన్ 8 seconds అండ్ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8th సెకండ్. సో 8వ సెకండ్లో ఇది ఎంత ట్రావెల్ అయింది, 8 సెకండ్లో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ అయిందో మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ ఇచ్చాడు వెలాసిటీ, ఫైనల్ వాల్యూ వెలాసిటీ ఇచ్చాడు అనమాట, అంటే యాక్సలరేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి,
దీనికి మనం సొల్యూషన్ ఈ విధంగా రాసుకుంటాం అనమాట. గివెన్ డేటా ఫస్ట్ మనకి ఇచ్చాడు ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇచ్చాడనమాట. యూ వాల్యూ వచ్చేసి 5 meters/second. ఓకే. నెక్స్ట్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16 meters/second². అలాగే టైం అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 8 seconds ఇచ్చాడు, అంటే ఆ టైం. సో దాంట్లో 8 secondsలో ఎంత ఇది ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏమన్నాడంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, అంటే ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ ఉందన్నమాట, యూ ఇంటూ టీ ప్లస్ 1/2 AT². ఇది డిస్టెన్స్ ట్రావెల్కి ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన వాల్యూలో యూ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది, ఇంటూ టీ అంటే 8 ప్లస్ 1/2 ఏ వాల్యూ ఎంత 16 ఇంటూ టీ అంటే మనకి 8². సో ఇక్కడ ఈ వాల్యూ మనం 540 ప్లస్ ఇక్కడ వాల్యూ చేయాల్సిన వాల్యూ ఏతుందో ఆ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 16 ఇంటూ 8². సో దీనిలో వచ్చిందనమాట ఇక్కడ 1/2 10 2 4. సో ఇది 40 ప్లస్ డివైడెడ్ బై 2 వేసుకుంటే ఎంత వాల్యూ వస్తుంది చూద్దాం. సో ఇది డివైడెడ్ బై 2 వేస్తే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ క్యాలిక్యులేషన్ సో 512 వచ్చింది. సో 512. సో టోటల్గా ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 512 ప్లస్ 40. సో 552 వాల్యూ వస్తుందన్నమాట. ఇది 552 వాల్యూ. సో ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 552. ఇది ఎస్ వాల్యూ టోటల్గా 552. ఓకే. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ nth సెకండ్, అంటే 8th సెకండ్లో మనకి ఎంత ట్రావెలింగ్ అయింది. సో 8th సెకండ్లో ఎంత ట్రావెలింగ్ అయిందంటే దానికి ఈక్వేషన్ ఉందన్నమాట. అది వచ్చేసి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1. ఇది ఈక్వేషన్లో ఎస్ఎన్ వాల్యూ, అంటే ఎస్ అంటే 8th సెకండ్లో ఎంత ట్రాన్స్ఫర్ అయిందని. సో ఇక్కడ యూ ప్లేస్లో ఏముంది వాల్యూ ఉంది 5 ఉంది, ప్లస్ ఏ వాల్యూ బై 2 ఇంటూ nth సెకండ్ అనేది మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ 8 ఇచ్చారు, -1. ఇప్పుడు 5 ప్లస్ a/2 ఇంటూ 16-1. ఓకే. సో 16-1 కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఏతుందో ఆ వాల్యూ మనం క్యాల్కులేట్ చేద్దాం. 5 ప్లస్ ఏ వాల్యూ 16 కదా ఇక్కడ. ఓకే. సో ఏ వాల్యూ 16 వేసుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా 16, ఇక్కడ ఒక 16, ఇక్కడ 16. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే 16 డివైడెడ్ బై 2 వేస్తే మనకి 8 వస్తుందన్నమాట. ఇక్కడ 8 వేసుకోవచ్చు, ఇంటూ 16-1. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 8 ఇంటూ 15 120. సో ఇక్కడ 5 ప్లస్ 120 దట్ ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 5. సో 125 ఆన్సర్ అనేది మనకి 125 meters అనేది ఇది ప్రాబ్లం. nth సెకండ్లో అంటే ఎస్ఎన్ వాల్యూ, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు nth సెకండ్, అంటే ఇది 8th సెకండ్లో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనమాట 125 meters. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం అనమాట. ఈ ప్రాబ్లం అంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నా ఇటువంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.